అసెంబ్లీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్షం. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన తెలపాలని నిర్ణయించింది. ఏకపక్షంగా ఒక ఎమ్మెల్యేపై ఏడాది పాటు వేటు వేయడం అన్యాయమని తెలిపింది. ఒక మహిళా ఎమ్మెల్యేపై కక్షపూరితంగా చర్య తీసుకున్నారని, ప్రతీకార ధోరణితోనే వ్యవహరించారని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అవిశ్వాస నోటీస్ అసెంబ్లీ జరిగిన తీరుపై లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస నోటీస్ ఇవ్వనున్నట్లు వైఎస్ఆర్సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ముఖ్యంగా పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి మమ్మల్ని ఎక్కడా కూడా స్పీకర్ గారు తన రిస్కులోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద అవిశ్వాసం పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. శాసనసభ సమావేశాలు ఏర్పడ్డ తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత దారుణమైనటువంటి విధానంలో వ్యవహరించినటువంటి శాసనసభాపతిని నేనైతే చూడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో, విధి లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకపోయేటటువంటి పరిస్థితి లేదు. మీకు అవిశ్వాసం ఇవ్వడానికి శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే అవిశ్వాసం ఇవ్వక్కర్లే. ఎప్పుడైనా అవిశ్వాసం నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చినటువంటి 14 డేస్లో దాని మీద వాళ్ళు రిప్లై ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు సమావేశాలు పెడతారో దాని మీద ఆ సమావేశాన్ని కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది.